భక్తుడేమో ఒక ప్రాంతానికి వెళ్ళమంటే తినేమో ఇష్టానుసారంగా తినక నచ్చిన ప్రాంతానికి వెళ్ళాడు. ఏమయ్యాడు? మధ్యలోనూ శ్రమల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు. అందరూ నిందించారు, అందరూ అవమానించారు, అందరూ హేళన చేశారు. అందరూ ఏం చేశారంటే త్రోసేశారు, పక్కన పెట్టేశారు. కానీ తిరిగి ఏమయ్యాడు? దేవుడు చెప్పినట్టు మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళాడు. ఈరోజు మన యొక్క పరిస్థితులు కూడా ఇవే. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచకుండా, దేవుని మీద మనం ఆధారపడకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతాం. కాబట్టి మన జీవితంలో శ్రమలు చూస్తున్నాం, ఈరోజు మన జీవితంలో కష్టాలు చూస్తున్నాం, ఇబ్బందులు చూస్తున్నాం, ఇరుకులు చూస్తున్నాం. ఆ రోజు నయోమి ఎలాగైతే పోగొట్టుకుందో చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆ రోజు నయోమి ఎలాగైతే పోగొట్టుకుందో, నీవు కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచకపోతే నీ జీవితంలో కూడా అనేకమైన కష్టాలను చూస్తావు, నువ్వు అనేకమైన ఇబ్బందులు చూస్తావు. నువ్వు దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాటలను వినలేదు కాబట్టి, దేవుని యొక్క దాసులు చెప్పిన మాటలను వినలేదు కాబట్టి తన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని పోగొట్టుకుంది. ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని మనం పోగొట్టుకుంటున్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాడు, దేవుడిచ్చిన తలాంతులను పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చిన తలాంతుల్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు దేవుడిచ్చిన ప్రతి ఒక్క అధికారాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. కారణం ఏంటి అంటే మన ఇష్టానుసారంగా వెళ్తున్నాం కాబట్టి, మన సొంత ఆలోచనలు బట్టి వెళ్తున్నాం కాబట్టి, మన సొంత తెలివితేటలు బట్టి వెళ్తున్నాం కాబట్టి, మన యొక్క సొంత నడవడికను బట్టి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు మనం ప్రతి దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుల, దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం కోల్పోతున్నామంటే కారణం ఏంటంటే మన ఆలోచనలు పనిచేస్తున్నాయి కాబట్టి, మన తలంపులు పనిచేస్తున్నాయి కాబట్టి.